హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. సో ఒక టీచర్ గట్టిగా చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది? ఓకే, సో నిన్న నా ఓపీడీకి ఒక మదర్ వచ్చిందన్నమాట. నా రెగ్యులర్ పేషెంటే బాబుని తీసుకొని వచ్చింది. కంప్లైంట్ ఏంటంటే చెవి నొప్పి వస్తుంది సార్, బాగా చెవి నొప్పి వస్తుంది అని కంప్లైంట్ వచ్చింది. సో తీరా ఆరాధిస్తే ఏమైందంటే వాళ్ళ టీచర్ గట్టిగా చెంపదెబ్బ కొట్టిందనమాట. ఓకే, సో బేసికలీ మీ పిల్లలకి నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఈ స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో హలో అండి. సో ఈ స్లైడ్ చూడండి. సో ఇది మన నార్మల్ కర్ణబేరి అన్నమాట, మన చెవులో ఉండే కర్ణబేరి. సో ప్లాస్టిక్ కవర్ లాగా చక్కగా మెరుస్తూ కనబడుతుంది కదా. సో ఒక నార్మల్ కర్ణబేరి ఇలాగే ఉంటుంది. ఓకే, అయితే ఈ దెబ్బ కారణంగా ఒక బాబు, నిన్న నాకు వచ్చిన బాబు చూస్తే మీ కర్ణబేరి ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఎంత వాపు వచ్చేసింది. ఓకే, మొత్తం ఎంత రెడ్ కలర్గా వాపు వచ్చేసి దాని యొక్క ఆ పల్చటి తత్వం కోల్పోయి కంప్లీట్ వైట్గా మబ్బుగా వాపు వచ్చేసింది. సో దీనివల్ల వాడు విపరీతమైన పెయిన్‌తోని నా దగ్గరికి వచ్చినాడనమాట. ఓకే, సో ఇప్పుడు నేను 2 టింపానిక్ విబ్రేస్ అంటే 2 కర్ణబేరులు పక్క పక్కన పెట్టి మీకు ఫోటో చూపిస్తాను చూడండి. ఓకే, సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, పైన ఎంత మృదువుగా ఉంది, కింద ఎంత వాపు వచ్చేసేసి మొత్తం రెడ్‌గా మారిపోయింది. సో దీనివల్ల విపరీతమైన పెయిన్ పిల్లలకు వస్తుంది. రైట్, చూసారు కదండి. సో ఈ ఫస్ట్ స్లైడ్‌లో ఎట్లయితే ప్లాస్టిక్ కవర్ లాగా మన కర్ణబేరి ఉందో, సెకండ్ స్లైడ్లో ఓటోస్కోపిక్ స్లైడ్లో ఆ బాబుది చెవిలో ఆ కర్ణబేరు అంతా వాపు వచ్చేసి మొత్తం రెడ్గా అయింది. ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడైతే చెంపదెబ్బ కొడతారో ఇక్కడ ఉన్న గాలి అనేది కంప్రెస్ అవుతుంది, మీ హ్యాండ్ వల్ల కంప్రెస్ అయిపోయి అది ఫాస్ట్గా వెళ్ళి టింపానిక్ మీద తగ్గడం వల్ల లోపల ఎయిర్ ప్రెషర్, హై ప్రెషర్ క్రియేట్ అయిపోయి అది కర్ణబేరికి తగ్గడం వల్ల కర్ణబేరి విపరీతమైన బ్యారోట్రోమాకి లోన్ అవుతుంది. అంటే గాలి వల్ల వచ్చే డ్యామేజ్ బ్యారోట్రోమా. ఓకే, సో దీన్ని ఓటైటిక్ బ్యారోట్రోమా అంటారు. దీనివల్ల టింపానిక్ మెంబ్రేన్ వాపు వచ్చేసి రెడ్గా అయిపోయి కంజెషన్ అయిపోయి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఓకే, కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా వాయిలెన్స్ని చిన్నపిల్లల మీద ఎంకరేజ్ చేయను. రైట్, సో మీకు ఒకవేళ యాజ్ అ పేరెంట్స్గా మీకు కోపం వస్తే చిన్న ఈపు మీదనో చేతి మీదనో చిన్న దెబ్బ ఓకే, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియా కానీ కొట్టకూడదు. అది మీరు కొట్టకూడదు. ఒకవేళ మీరు చూసే వాళ్ళు టీచర్స్ అయి ఉంటే మీ పిల్లల మీద ఇక్కడ మాత్రం కొట్టకండి. ఓకే, సో మరింత సైంటిఫిక్ వీడియోస్ కోసము నా ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఓకే, థ్యాంక్ యూ.